Good Hi morning. everyone. Good evening. Good evening. Welcome back to our YouTube channel నీలి Neeli మేఘాలలో Meghalalo. సో ఈరోజు ఎపిసోడ్ యాక్చువల్లీ నార్మలీ చెయ్యను, కాకపోతే ఇంద్ర ఏమన్నారంటే చాలామంది అడుగుతున్నారు వారాహి అమ్మవారిది పూజా విధానం నువ్వు శుక్రవారం చేసుకుంటున్నావు కదా, ఎలాగా ఏంటి అని అడుగుతున్నారు. సో నీలాగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించవచ్చు కదా అని అన్నారు. సో నార్మలీ వారాహి పూజ అనేది ఈవినింగ్సే చేసుకోవాలి, 6 తర్వాతే చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి పువ్వులు కుడుతున్నాను. యాక్చువల్లీ ప్రతి వారం ఒక్కొక్క రకం పువ్వు పెడతానమాట, కానీ ఈరోజు 4 రకాల పువ్వులు దొరికాయి కాబట్టి 4 రకాల పువ్వులతో ఇదిగోండి ఆల్రెడీ వారాహి అమ్మవారి పటంకి ఈ మాల కట్టాను. ఎలా ఉందమ్మా? బాగుందా? విగ్రహానికి వచ్చేసేసి ఇలాగా నాకు తోచినట్టు కొంచెం గజమాల లాగా బాగుందా? ఈరోజు కలర్ఫుల్గా వేస్తున్నాను అనమాట అమ్మవారికి. ఫస్ట్ అయితే పువ్వులు రెడీ చేసుకుంటున్నానండి. దేవుడి దగ్గర అంతా నీట్ చేసుకున్నాను. కాసేపట్లో ఇవన్నీ పువ్వులన్నీ సర్దుకొని ఆల్రెడీ పొద్దునే తలస్నానం చేసేస్తానమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈవినింగ్ మళ్ళీ ఒంటి స్నానం చేస్తానమాట. ఓకేనా? సో దాని తర్వాత అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనము కంద దీపం, ఇది కూడా మన ఇష్టం అండి. దెర్ ఇస్ నో రూల్. మీరు కంద దీపం పెడితేనే అమ్మవారు మీ గురించి మీకు కావాల్సింది అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కంద దీపం పెడితే ఆవిడకి చాలా ఇష్టం అనమాట. అండ్ ఇది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు మామూలుగా ఇలా మట్టి ప్రమిదిలో, చిన్న ప్రమిదైనా సరే మట్టి ప్రమిదిలో అయినా సరే మీరు ఒత్తులు పెట్టుకోవచ్చు, అలాంటిది ఏమి లేదు. ఓకే, సో మనం ఏంటంటే సైజుని బట్టి, దొరికిన దాన్ని బట్టి, సీజన్ని బట్టి సో ఇలాగా తీసుకొని మంచిగా కడుక్కోవాలండి. మట్టి గిట్టి లేకుండా మంచిగా క్లీన్గా కడిగి పెట్టుకొని ఇట్లాగా కట్ చేసుకొని లోపల నుంచి స్పూన్తో మొత్తం ఈ కండని తీసేయాలన్నమాట. ఓకే, దానికి సరిపడా ప్రమిద ఇలా పెట్టుకుంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చి దీనికి మనం పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకోవాలి. సో ఇలాగా పసుపు వేసి దీన్ని నీళ్ళు కలుపుకుంటా. ఫస్ట్ ప్రమిదకి పూసేసుకుందాము. నేను ప్రతి వారం కొత్త ప్రమిద కొనుక్కుంటానండి, మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, నేను చెప్తున్నా మీకు అంతే. ఇలా ప్రమిదకి మొత్తం పసుపు పూసేసుకోవాలి. సో ఇప్పుడు చాలామందికి డౌట్స్ వస్తాయండి. ఏంటనంటే ఖచ్చితంగా మీరు నన్ను అడుగుతారు, అందుకనే ముందే చెప్పేస్తున్నాను. అక్క ఒకవేళ అడ్డొచ్చింది అనుకోండి ఒక వారము, అప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఏం లేదమ్మా, ఆ వారం చేసుకోమంతే, వచ్చే వారం మళ్ళీ మామూలుగానే మనం చేసేసుకోవచ్చు. సో అట్లాంటివి ఏమీ లేవన్నమాట. చేసుకునేటప్పుడు మనము చాలామంది అనుకుంటారు నాన్ వెజ్ తినకూడదు, లేకపోతే ఇలా అలా అని చెప్పి. నేనైతే మా ఇంట్లో మా ఆయన కోసం నాన్ వెజ్ వండుతాను. బికాజ్ ఎందుకనంటే తనకి రోజు ప్రోటీన్ కావాలి కాబట్టి నేను అవన్నీ ఇది చేయను. ఎందుకంటే అది మన రోజు మనం చేసుకునే పనులు. నేను తినను, అది నా చాయిస్ అంతవరకే. అంతేకాని ఇది చేయకూడదు అలా చేయకూడదు. దేవుడు ఎప్పుడు మనల్ని అనలేదు ఇలా చేయండి అలా చేయండి అని. మీ వెసులుబాటుని బట్టి మీకు నచ్చినట్టు మీరు చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, అంతే కావాలి తప్పిస్తే వేరే ఏం లేదు. ఇదిగోండి, ఎన్ని వారాలు చేయాలి మన ఇష్టం. మీరు 8 వారాలు చేసుకోవచ్చు, 16 వారాలు చేసుకోవచ్చు, 21 వారం చేసుకోవచ్చు, 11 వారాలు చేసుకోవచ్చు, 9 వారాలు చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఎన్ని వారాలు చేస్తానో తెలీదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు కందదీపం ఇది 3వ వారం. చూద్దాం ఎన్ని వారాలు అమ్మవారు పెట్టించుకుంటుందో అన్ని వారాలన్నమాట. ఇప్పుడు ఇలాగా మంచిగా పసుపు పెట్టేసిన తర్వాత కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటారంటే ఇవన్నీ కొత్తగా వచ్చాయి, కొత్తగా చేస్తున్నారు. ఏవి కొత్తగా లేవండి, అన్నీ ఇంతకు ముందు నుంచే ఉండేవన్నమాట. ఓకేనా? కొత్తగా ఏమీ లేవు. ఒకటే ఏంటంటే ఈ మధ్యకాలంలో భగవంతుడి మీద భక్తి పెరగడం మూలాన మనకి టెన్షన్స్ ఎక్కువైపోవడం మూలాన దేవుణ్ణి ఎక్కువ తలుచుకోవడం మొదలుపెట్టాం. దేవుణ్ణి ఎక్కువ తలుచుకోవడం మొదలుపెట్టినప్పుడు దగ్గర నుంచి పూజలు ఎక్కువయ్యాయి, అంతేగాని పూజలు ఎప్పుడు ఉండేవి. అర్థమైందా? సో అందుకని ఎవరైనా సరే ఇవి కొత్తగా వచ్చాయి అవి ఇవి అని అంటే ఏమీ లేవు. యూట్యూబ్ మూలాన ఏంటి అని అంటే మనకి తెలియనివి చాలా నేర్చుకుంటాం. అలా అన్నీ చెయ్యాలి,
అని నేను అన్ను. మనకి వీలున్నంత వరకు భగవంతుడినే కదా స్మరించుకుంటున్నాము. సో ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఎర్ర ఒత్తులే పెట్టాలండి. 5 ఒత్తులు పెడతాం. మనకి రెడీమేడ్ దొరుకుతాయండి పూజా స్టోర్లో. 5 ఒత్తులు అనమాట. అండ్ దీంట్లో మన ఇష్టం అండి. నువ్వుల నూనె వేసుకోవచ్చు, కొబ్బరి నూనె వేసుకోవచ్చు, ఆవు నెయ్యి వేసుకోవచ్చు, విప్ప నూనె వేసుకోవచ్చు. ఇది కూడా మీ ఓపిక, మీ దగ్గర ఉన్న దాంతో దేంతో అయినా పెట్టుకోవచ్చు. ఇదే నూనెతో పెడితే అన్నది ఏమీ లేదు. బస్ ఇది కాసేపు నాంతది. ఈ లోపు ఏంటంటే మిగతా దేవుడికి పువ్వులన్నీ పెట్టేసేసుకొని సర్దేసేసుకొని మంచిగా చీరగిర కట్టేసేసుకొని అన్నీ చేసుకొని అప్పుడు మనం పూజ చేసుకుందాం. ఓకేనా? చాలామంది ఈ వీడియో చూసేటప్పుడు ఈ డ్రెస్లో ఉన్నంత వరకు మేఘనా గారు మీరు చేతికి గాజులు వేసుకోలేదు, ఇన్ని పూజలు చేస్తున్నారు అని అంటే, నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చి మొత్తం అన్నీ సర్దుకుంటానండి. అన్నీ సర్దుకున్న తర్వాత ఆ తర్వాత చేస్తాను. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను చేసే బిజినెస్లో నేను గాజులు వేసుకొని, మీరు నన్ను నల్లపూసలు వేసుకొని చూస్తారు, కమ్మలు పెట్టుకోవడం చూస్తారు, కానీ గాజులు అతి తక్కువ వేసుకుంటా. ఎందుకునంటే నేను చేసే పనికి నాకు కాలిపోతే, నా చేతులు కాలిపోతే మళ్ళీ నాకే ఇబ్బంది కాబట్టి ప్రికాషనరీ మెజర్గా పూజ టైంలో వేసుకుంటాను అనమాట. సో ఐ హోప్ మీ అందరికి అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా కమెంట్ కొడతారు, అది మ్యాటర్. ఇప్పుడేమో ఒక నిమ్మకాయ ఇలా తీసుకోవాలండి, కడిగి పెట్టుకోవాలి. కడిగి దీన్ని ఇలా హాఫ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ చేసుకొని ఒక చెక్క పసుపు, ఒక చెక్క కుంకుమ అనమాట. మీ అందరికీ తెలుసు, బట్ స్టిల్ నేను చెప్తున్నాను, ఇది చాలా మంచిది. గుమ్మానికి మనం అటు ఇటు పెడతామన్నమాట. ఇదిగోండి, పసుపు కుంకుమ. ఓకే, సో ఈ 2 కూడా రెడీ చేసేసుకున్నాము. ఇది మనం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మనం గుమ్మానికి అటు ఇటు పెడతామన్నమాట. పూజ అయిపోయిన తర్వాత గుమ్మానికి పెట్టి ఆ తర్వాత ధూపం ఇస్తాం. ఈ ధూపంలో ఇంత మేము చేయలేం మేఘనా గారు అని అనుకుంటే వాళ్ళకు కూడా నేను ఒక ఐడియా ఇస్తాను. ఓకే, ధూపంకి కావాల్సిన సామాన్లు వచ్చి బొగ్గండి. ఒక పీస్ బొగ్గు తీసుకుంటాను నేను. తర్వాత ఆవు నెయ్యి, కొద్దిగా చక్కెర, అంటే ఊరికే అంత వేస్తామన్నమాట, అంతే. తర్వాత సాంబ్రాణి, గుగ్గిళ్ళము, తెల్ల ఆవాలు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఒక ముక్కు ఉంటుంది చూడండి, ఇది ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకుంటా. పెట్టుకొని పూజ స్టార్ట్ చేసినప్పుడు ఆన్ చేస్తానన్నమాట. ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన పూజ అయ్యేటప్పటికి ఇది మంచిగా ఎర్రగా కాలుంటుంది. అప్పుడు మనం ఇంట్లో అంతా ధూపం వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ చేయలేం మేఘనా గారు అన్న ఉద్దేశం ఉన్న అంటే వెసులుబాటు లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, మామూలుగా మన ధూప్ కోన్ లాంటిది ఉంటాయి కదా, ధూప్ కోన్స్ ఉంటాయి కదా, లేకపోతే ఇలా రౌండ్ది కూడా ఒకటి వస్తుందండి, ధూప్ స్టిక్, అలాంటివి దీంట్లో వెలిగించేసి పెట్టేసేసి మనం ఇల్లంతా నీట్గా మన ఇల్లంతా ధూపం వేసుకోవాలన్నమాట. తులసి కోట దగ్గర, గుమ్మానికి, అన్నిటికీ. సో ఇలాగ నేను సాంబ్రాణి వేసాను దీంట్లో, దీన్ని పౌడర్ చేసుకుంటా. సో ఇలాగా సాంబ్రాణి చేసుకున్నాం కదా. ఇప్పుడు గుగ్గిలం కూడా వేస్తున్నానండి. మన ఇంట్లో మంచి వైబ్రేషన్స్, పాజిటివిటీ, వీటన్నిటికీ మంచిదన్నమాట. అందుకని ఇది వేసుకుంటాం. ఇది ఇంత చేయలేం మేఘనా గారు అని అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం, ధూప్ స్టిక్ కూడా వేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇదిగోండి తెల్ల ఆవాలు, ఓకే, షుగర్, ఇవన్నీ ఇలా కలిపేసి పెట్టుకుంటానండి రెడీగా. పూజకి వెళ్ళే ముందు అన్నీ రెడీ చేసుకొని వెళ్తానండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది కదా. కానీ ఒక 4-5 ఇయర్స్లోనేమో మనము వారాహి పూజ చేసుకుంటున్నాం నార్మల్గా. కాకపోతే ఈ కంద దీపం మాత్రం ఆల్ క్రెడిట్స్ టు విష్ణు అండి. విష్ణు ఫస్ట్ మా గ్రూప్లో పెట్టింది. అప్పుడు నేను అనుకున్నాను, మనము చేస్తాం కదా వారాహి పూజ, ఇదేంటి కంద దీపం పెట్టింది అని చెప్పి. సో అప్పుడు అది నాకు చెప్పింది అనమాట. దానికి ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూజారి చెప్పారంట, ఇలాగ కంద దీపం పెట్టుకుంటే మంచిది అని చెప్పేసేసి. సో అందుకని ఆవిడ పొలాల దేవత అంటండి. సో అందుకే అన్ని రూట్స్వి సంబంధించినవి ఆవిడకి ముఖ్యం కాబట్టి అందుకే కంద దీపం అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇంక ఇప్పుడు మనంతా అయిపోయింది, రెడీ అయిపోయి పూజ చేస్తాం. సువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అగజాన పద్మార్కం గజానన మానసం మాకండలాది సునాయక బృందవంద్యం ఖర్వం స్థూలతనం గజేంద్రోదరం లంబోదరం సుందరం వందే
వందే శిరస్దాసం గణపతిని సిద్ధిప్రదం కావదం ప్రతిదినం నేను ఎవరికి బాధ కలిగి చేయకున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించుము సాయి కృష్ణ. ఎంత శక్తి నుండి ఒకటి మాత్రం శక్తిని మాకు ప్రసాదము దయాకర. మా లక్ష్యం శీఘ్రంగా చేరినట్లు మమ్మల్ని అనుగ్రహింపు మధుసూదన. సో ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను, కంద దీపం వెలిగించాను. దాని తర్వాత ఇక్కడ ఈరోజు అమ్మవారికి వచ్చేసేసి ముల్లంగి ఆకులతో పాటు ఆవిడకి చాలా ఇష్టం కదా అది పెట్టా. అండ్ ఇక్కడ ప్రతి శుక్రవారం నేను దానిమ్మకాయ పెడతా. మా అమ్మ అంటదనమాట దానిమ్మకాయ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట, అందుకని అలాగా. సో పూజాలంకరణ ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసేసి ఏంటంటే చాలామంది మళ్ళీ అడుగుతారేమో అయినా చెప్తాను నేను. ఇది వచ్చేసేసి కుబేర దీపం అనమాట. గ్రీన్ కలర్ ఒత్తులు వేసి మట్టి ప్రమిదలో వేసి పెట్టాను. ఇక్కడ కుబేరుడు పక్కన లక్ష్మీదేవి. సో ఇద్దరిని కలిపి శుక్రవారం రోజు మనం దీపం పెట్టుకొని కుబేరుడి మంత్రం చదువుకుంటే చాలా మంచిదనమాట. సో ఈరోజు పూజ వచ్చేసేసి నేను చెప్తూ ఎందుకు చేస్తున్నాను అంటే అప్పుడే మీకు అందరికి తెలుస్తుంది కాబట్టి. ఇదిగోండి వారాహి పూజా విధానం అనండి ఇలాంటి పుస్తకం దొరుకుతుంది అనమాట. నేను ఒక ఫోటో తీసి స్క్రీన్ పక్కన కూడా పెడతా, మీరు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు, లేదు యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఇదిగోండి వారాహి అష్టోత్తర శతనామావళి. ఫస్ట్ మనము ఇది చదువుతాం. ఓకే. ఐం గ్లౌం ఐం గిరిచక్రరధారుడాయ నమః. ఐం గ్లౌం ఐం దేవ్యాయ నమః. ఐం గ్లౌం ఐం క్రియాశక్తి స్వరూపాయ నమః. ఐం గ్లౌం ఐం దండనాథాయ నమః. ఐం గ్లౌం ఐం మహోజ్వలాయ నమః. ఐం గ్లౌం ఐం హర్షదాత్రాయ నమః. చక్షుర్ముఖగత జీవా స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు. ఐం గ్లౌం ఐం టహ 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 డహ ఓం. సో వారాహి పూజా విధానం పుస్తకం దొరుకుతుందండి. దాంట్లో మనం అష్టోత్తరము, దాని తర్వాత మూల మంత్రం అని ఉంటుందన్నమాట అమ్మవారిది, అది చదవండి. తర్వాత వారాహి కవచం ఉంటుంది, దాని తర్వాత ద్వాదశ నామావళి ఉంటుంది. ఇంకా మీకు ఒప్పుకుందనుకోండి ఈ పుస్తకం అంతా చదువుకోండి. దీంట్లో సహస్రనామాలు కూడా ఉన్నాయి అష్టోత్తరం కాకుండా. సో అవి కూడా చదువుకోవచ్చు. మనకి తోచినంత వరకు హ్యాపీగా చేసుకోవచ్చు అండి, మన ఓపిక అంతవరకే. అమ్మవారు ఏం చెప్పలేదు ఇన్ని పువ్వులు పెట్టండి, నాకు ఇలా అలంకరించండి, నాకు ఇవి పెడితేనే చేస్తాను, అలా ఏం లేదనమాట. మనకి తోచినట్టు మనకి ఎంత కుదిరితే అంత చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమేమి పెట్టాలి అన్న డౌట్స్ వస్తాయి ప్రసాదాలు కదా. భూమి నుంచి వచ్చేది ఏదన్నా పెట్టచ్చు, అంటే పల్లీలు, ముల్లంగి, ఆలు, క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంప, చామదుంప, కంద, ఇలాంటివి భూమిలో నుంచి రూట్ వెజిటబుల్స్ అలాంటివి ఏమన్నా సరే మనం భగవంతుడికి సమర్పించుకోవచ్చు. ఆవిడకి చాలా ఇష్టం అంట. ఓకేనా. సో అది ఇప్పుడు ఈ దీపం ఉంది కదండి, చాలాసేపు వెలుగుద్ది అనమాట. ఎంతసేపు అంటే అంతసేపు వెలుగుతుంది, రాత్రంతా వెలుగుతుందండి. ఇంకొకటి అందరికీ చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పూజ చీకటి అయిపోయిన తర్వాత చేసుకోవాలి. సో మీరు పొద్దున్న చేసేసుకుందాం, లేకపోతే 6ంటికి గబగబా చేసేసుకుందాం అలా కాదు. మీరు ఇప్పుడు చలికాలం కాబట్టి మన 6ంటికి చీకటి అయిపోతుంది, 5:30కే అయిపోతుంది అనుకోండి. అదే ఎండాకాలం అనుకోండి 7ంటికి కానీ అవ్వదు. సో ఎప్పుడు చీకటి అయితే అప్పటి నుంచి తెల్లారి 3 వరకు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పూజ. అది మెయిన్ థింగ్. కానీ అప్పుడు చేసేటప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి వంట స్నానం చేసి అప్పుడు చేయండి. ఓకేనా. ఇలాగా మంచిగా ఫుల్గా కాలాలండి, ఎర్రగా. ఇదిగోండి మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, నేను ఇలా విసినకర్ర పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి చెక్ చేసుకుంటానమాట. స్టార్టింగ్లో తెలిసేది కాదు, ఇప్పుడు తెలిసిపోయింది నాకు. ఇది చూడండి మంచిగా ఎర్రగా అయిందా. దీంట్లో మనం వచ్చేసేసి ఫస్ట్ ఆవు నెయ్యి వేయాలండి, ధూపం వేసుకునే వాళ్ళైతే. ఓకేనా. ఇప్పుడు మనం దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఇల్లంతా ధూపం పెట్టుకోవాలి.
బిడ్డలకు అస్సలు ఇష్టం లేదండి నేను ధూపం వేస్తే. అంటే ఇష్టమే కదా వాటికి ఏదో. వాటికి ఏం చేసేస్తున్నాను నేను, అది చూడండి అక్కడ కంగారు అనమాట. వాటికి ఏంటి స్మెల్ ఓకే 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 అయిపోయింది. మీరు మంచిగా ఉండాలి కదా నాన్న, నా బంగారాలు మంచిగా ఉండాలి కదా. అవును మిగిలిన ధూపం మొత్తం వేసేస్తానండి. ఇలా పెట్టాలి చెప్పావా? ఇలా క్రాస్ పెట్టాలండి, పసుపు కుంకుమ ఇలా హ్యాండ్స్ క్రాస్ వెళ్ళాలన్నమాట, ఇలా పెట్టకూడదు. ఓకేనా? సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సో అందరికి ఇంకొక డౌట్ ఉంటుంది, ఆ కంద దీపం రేపు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని. దీన్ని ఆవులకైనా పెట్టేయచ్చు, మన ఇంటి దగ్గర ఉన్న ఆవులకి తీసుకెళ్ళి ఆవులకైనా పెట్టేయచ్చు. లేదు అని అంటే నీళ్ళల్లో అయినా కలిపేయచ్చు, పారే నీళ్ళల్లో. లేదు అంటే చక్కగా తోలు తీసేసి ముక్కలు కట్ చేసుకొని కూర వండుకొని తినండి. కూర వేపుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది వేస్ట్ కాదు. ఓకేనా? ఈ ప్రమిద నీళ్ళల్లో వేసేయండి, అయిపోయింది అంతే. పూజ మనము పువ్వులు అవన్నీ వేసేస్తాం కదా, ఎవరు తొక్కని ప్లేస్ అయినా సరే లేకపోతే పారే నీళ్ళలో అయినా సరే ఇవన్నీ వేసేసేయండి. సో ఇదంతా ఎందుకు చూపించాలనుకుంటున్నాం అందరూ, ఈ పూజా విధానం అందరికీ మంచి జరగాలి. చాలా మంది అంటారు ఈ పూజ చూపించకూడదు, ఆ పూజ చూపించకూడదు అని అంటారు. నేను అవి బిలీవ్ చేయనండి. ఎందుకునంటే మనము ఏదైనా సరే ఒకళ్ళు మనకు చెప్పకపోతే మనం ఎలా చేస్తాం పూజ, అంతే కదా. ఇప్పుడు నాకెందుకు అని ఆ రోజు విష్ణు నాకు చెప్పకుండా ఉండుంటే నేను ఈరోజు ఈ పూజ చేసుకునేదాన్నా, లేదు కదా. సో ఫస్ట్ టైం 16 వీక్స్ అయిపోయిన తర్వాత 18 వీక్స్ చేశాను. దాని తర్వాత ఈరోజు ఇది 3వ వారం మీరు చూసేది. సో నేనేమంటానంటే మనకి తెలిసింది 10 మందితో పంచుకుంటే 10 మందికి ఉపయోగకరమైనది కదా ఇది. దీంట్లో ఇది చూపించకూడదు అది చూపించకూడదు అన్నది నేను బిలీవ్ చెయ్యను. సో అందుకని నేనైతే అవన్నీ నమ్మనండి. ఇంకోటి మీ అందరికీ కూడా చెప్పాను, నేను శుక్రవారం కుబేర దీపం కూడా పెట్టుకుంటాను అని చెప్పి. సో ఈరోజు మీరందరూ అనుకోవచ్చు ఎందుకు నేను వారాహి పూజా విధానము వీడియో ఎందుకు వేశాను అని అంటే, చాలామంది నన్ను అడిగారండి లాస్ట్ టైం నేను చేసినప్పుడు, అక్క మాకు ఈ విధానం చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి అని. చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో డౌట్స్ వచ్చే వాళ్ళందరికీ నేను క్లారిఫై చేస్తున్నా. అయినా కూడా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే తప్పకుండా అడగండి, నేను క్లారిఫై చేస్తా. ఇవి ఆర్భాటం లేని పూజలు, కాకపోతే నాకు పువ్వులు ఎక్కువ ఇష్టం కాబట్టి పువ్వులు ఎక్కువ. మీరు ఒక పువ్వు పెట్టుకోనైనా చేయొచ్చు, అది మన ఇష్టం. ఇంకొకటి మెయిన్ థింగ్, అందరూ అనుకుంటారేమో విగ్రహం కొనుక్కొనే పూజ చేసుకోవాలి అని అనుకుంటారేమో. అస్సలు లేదండి, అది కూడా మీకు కుదిరితేనే కొనుక్కోండి. లేదు అంటే ఇలాగ మంచిగా పటం దొరుకుతుంది. చిన్న సైజు నుంచి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చక్కగా గ్రీన్ కలర్ శారీ ఉండేది, రెడ్ కలర్ శారీ ఉండేవి, 2 రకాలు ఉంటాయి. సో మీకు నచ్చింది కొనుక్కొని చక్కగా పటం పెట్టుకోండి. పటం పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ విగ్రహం కొనుక్కునే పని అయితే నాకు ఇది ఒక పూజా స్టోర్లో చెప్పారు, మీకు ఉపయోగపడితే మీరు కూడా చూసుకోండి. మన ఇంటి యజమాని అంటే మన హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ థంబ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ వరకే మనకి రైట్స్ ఉన్నాయంట మనం విగ్రహం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడానికి. సో నేను ఇంద్రాకి ఎంత థమ్ ఉందో అంత థమ్ది నేను కొనుక్కున్నాను. సో మన ఇంట్లో ఉండే విగ్రహాలన్నీ కూడా అంత సైజు చిన్నవి అనమాట. మాక్సిమం 3 ఇంచ్ ఉంటుందేమో అంతే. మీరు ఇది కూడా క్వశ్చన్ చేయొచ్చు, అక్క మీరు ఏం అడిగారు, అమ్మ మీరు ఏం అడిగారు దేవుణ్ణి. వాస్తవం చెప్తున్నాను, ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా దేవుణ్ణి నేనేం కోరుకోలేదు, ఇప్పుడు కూడా దేవుణ్ణి నేనేం కోరుకోలేదు. నాకేం కావాలో నీకు తెలుసు, నేను ఎంతవరకు అర్హురాలిని అని నీకు తెలుసు. నాకు ఎంత అర్హత ఉంది, ఎంత ప్రాప్తం ఉందో అది నాకు ఇవ్వు అని కోరుకోవాలి తప్పిస్తే మిగిలింది ఇది చేయకూడదు. సో డబ్బులు వచ్చేస్తాయా ఈ పూజ చేస్తే నేను రిచ్ అయిపోతానా, ఇవన్నీ నాకు తెలియదండి. నేను మనశ్శాంతి కోసం మాత్రమే ఈ పూజ చేసుకుంటా. ఇది చేసుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఫ్రైడే నేను ఫుల్ డే ఉపవాసం ఉంటా, ఉట్టి మంచినీళ్ళు తాగుతా.
ఇంత కూడా ఆకలేదు నాకు. పైగా నాకు లో బీపీ అన్నీ ఉన్నాయి. అయినా సరే నాకు లో బీపీ ప్రాబ్లం ఉన్నా సరే నేను చేసేస్తానమాట. నాకు ఏం అనిపించదు. అంటే శక్తి అమ్మవారి ఇస్తుంది అనమాట. అది అక్కడ లాస్ట్లో చెప్తున్నాను, బయట దొరికే కర్పూరంతో దయచేసి లాస్ట్లో మీరు కర్పూరం ఇవ్వకండి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. దాంట్లో అంతా కెమికల్స్ ఉంటాయి. ఇలాగా నేతొత్తులు మనము కుండొత్తులు తెచ్చుకొని శుభ్రంగా మీరు ఇలాగా లైట్లు పెడతాం. ఓకేనా? ఇలాగ కుండొత్తుల్ని ఆవు నెయ్యిలో వేసుకొని నానబెట్టి డబ్బాలో పెట్టుకోండి. రోజుకొకటి మీరు కావాల్సినప్పుడు మీరు దేవుడికి మీరు ఆరతిచ్చుకుంటారు కదా, ఇది పెట్టుకోండి. ఇది నెయ్యి ఉండడం వలన మన కళ్ళకు అద్దుకునేటప్పుడు కూడా బాగుంటుంది. ఆ వేడితనం మన కళ్ళకి చాలా మంచిది. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి ఉంటాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, తప్పకుండా క్లియర్ చేస్తా. ఓకేనా? ఓం వారాహి నమః. ఓం వారాహ్యాయ నమః. అమ్మ అందరినీ చల్లగా చూడు, మమ్మల్ని అందరినీ.